రోజుల్లో ఇలాంటి నాయకులు ఎవరున్నారు? ఎమ్మెల్యే అనే పదవి ఆయనకి ఒక అలంకారం మాత్రమే. నిజమైన నాయకుడు ఎవరు అంటే అది చింతమనేని ప్రభాకర్. ఎవరూ కూడా నిరాశతో వెనుతిరిగినటువంటి దాఖలాలే లేవు. దోచుకోవటం, దాచుకోవటం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. దెందులూరు నియోజకవర్గం అంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు పొలిటికల్గా అది చింతమనేని ప్రభాకర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన సంపాదించుకున్నటువంటి క్రేజ్ అలాంటిది. దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా ఈయనొక మనస్తత్వం ఏంటి, ఈయనొక వ్యక్తిత్వం ఏంటి, ఈయన చేసేటువంటి మంచినే ఎక్కువగా అందరూ చెప్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, సాయం అడిగితే కాదు లేదు అనకుండా ఎంతటి దూరమైనా వెళ్ళి వారిని ఆదుకునేటువంటి నిజమైన నాయకుడు ఎవరు అంటే అది చింతమనేని ప్రభాకరే అని టక్కుని చెప్తారు. అయితే తాజాగా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే చింతమనేని ప్రభాకర్ గారు ఒక వివాహానికి హాజరవటం కోసం నల్లజర్ల హైవే మీదుగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక గొర్రెల గుంపుని ఒక వ్యాను ఢీకొట్టిన ఘటనలో అక్కడ 25కి పైగా గొర్రెలు గాయపడడం, కొన్ని గొర్రెలు చనిపోవడం అయితే జరిగింది. ఆ పక్కనే ఆ గొర్రెలకు సంబంధించినటువంటి యజమాని దుఃఖంతో రోధిస్తున్నటువంటి సంఘటన చింతమనేని ప్రభాకర్ కంటపడింది. అటుగా వెళ్తున్నటువంటి చింతమనేని ప్రభాకర్ ఇమీడియట్గా ఆయన క్యాన్వాయ్ని ఆపి అక్కడ దిగి ఆ సంఘటనని పరిశీలించి ఆ యజమానికి తీరని నష్టం జరిగిందని గమనించినటువంటి చింతమనేని తక్షణ సాయం కింద చింతమనేని ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి సొంత గొర్రెల్ని ఒక 10టిని ఆ యజమానికి ఇస్తానని హామీ ఇచ్చారు. పొద్దున వ్యాన్ తెచ్చుకో, ఎన్ని అడవుడు అయిపోయిన తర్వాత 10 సూడి మేకలు ఇస్తా, ఈయన తర్వాత పిల్లలు తీసేసుకుని నా తల్లు నాకు ఇచ్చేసి 10 సూడి ఇస్తా. అంతేకాకుండా జరిగినటువంటి సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆ సంఘటనని వివరించి ఎవరైతే బాధితుడున్నాడో అతనికి అండగా నిలబడమని, అంతేకాకుండా ఎవరైతే ఈ ఘటనకి కారణమైనటువంటి వాహన యజమాని వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఫోన్లో స్థానిక ఎమ్మెల్యేని కోరటం అయితే జరిగింది. ఇటు కోయిలగూడెం పెళ్లికి వెళ్తున్నా, ఈ నవీపేట దగ్గర ఒక 25 మేకల్ని వ్యానుడు ఒకటి తొక్కిచ్చాడు. నేను ఇక్కడ ఆగాను. కొద్దిగా మీరు ఆ డీఎస్పీకి చెప్పి, సీఐకి చెప్పి ఆ వెహికల్ని అంత తొందరగా వదిలిపెట్టద్దని చెప్పండి. ఎందుకనంటే ఆడి బాధ వర్ణాతీతం కదా. వీడికి డబ్బులు ఇప్పించి పంపిద్దాం. దట్ రెండోది ఏంటంటే దీని మీద కేసు కడితే కనుక మన వెటనరీ డాక్టర్ వస్తాడు, పోస్ట్ మార్టం చేస్తాడు. మొత్తం ఇవేవి పనికిరావు. ఒకటి కూడా యానిమల్ హస్బెండరీ జేడీకి చెప్తే మంది కాదు కదా. ఇది మీ జిల్లా ఈస్ట్ గోదావరి కదా. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందో ప్రతి మ్యాప్కి కూడా అప్లై అవుద్ది, ప్రతి రూపాయి వస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి నాయకులు ఎవరున్నారు? అందరూ కూడా దోచుకోవటం, దాచుకోవటం అనేటువంటి కాన్సెప్ట్తో రాజకీయాలకి వచ్చిన వారే తప్ప ప్రజలకి అండగా ఉందాం అనేటువంటి ఆలోచన ఎవరికి ఈ రోజుల్లో లేరు. అయితే చింతమనేని ప్రభాకర్కి అక్కడ ఆగాల్సినటువంటి పని లేదు. గొర్రెల యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అసలు చింతమనేనిది ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లానే కాదు. అయినప్పటికీ కూడా సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చింతమనేని ప్రభాకర్ ముందుకెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే చింతమనేని ప్రభాకర్ గారు మొదటి నుంచి కూడా ఇదే వ్యక్తిత్వంతో ఆయన పనిచేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం అయినటువంటి దెందులూరు నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి
సాయాలు చేయడమే కాదు, అసలు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఈయన చేతి సాయం పొందలేదు అనేటువంటి వారు ఎవరు లేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు దెందులూరు నియోజకవర్గంలో లెక్కకు మించి ఉంటాయి. ప్రమాదవశాత్తు గేదెలు చనిపోయినవానికి ఆయన సొంత గేదెలను ఇవ్వటం, వ్యవసాయంలో నష్టం వచ్చిన వాళ్ళకి ఆయన చేతి సాయం చేయడం, లేకపోతే వ్యవసాయ బోర్లు కాలిపోయి లేకపోతే పైపులు కాలిపోయిన వాళ్ళకి ఈయనే సొంతంగా ఆ బోర్లు రిపేర్ చేయించడం, లేకపోతే సొంత ఖర్చుతో పైప్ లైన్లు వేయించడం లాంటివి ఎన్నో పనులు చేసిన ఘనత చింతమనేని ప్రభాకర్ గారిది. అయితే ఈయన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి పెద్ద కొడుకులాగా, ఏదైనా ఆపద వస్తే తీర్చేది ఎవరు అంటే చింతమనేని వైపే చూపించే విధంగా ఈయన మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఒక్క నియోజకవర్గంలోనే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా చింతమనేని ప్రభాకర్ పనితీరుపై మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పని అవ్వకపోయినా చింతమనేని దగ్గరికి వెళ్తే అవుతుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఎన్నికల ముందు చింతమనేనిపై అనేక మంది బురద జల్లారు, అనేక అసత్య ప్రచారాలు చేశారు, దాడులకు కూడా పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానంతో కూడినటువంటి వరదలో ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని చెప్పొచ్చు. అందుకే భారీ మెజారిటీతో చింతమనేని ప్రభాకర్ గెలిపించుకున్నారు ఇక్కడ ప్రజలు. అయితే చింతమనేని ప్రభాకర్ గారు పబ్లిసిటీకి దూరంగా ఉండటం, మీడియాకి దూరంగా ఉండటం వల్ల ఇలాంటివన్నీ తెరపైకి రాలేదు. ఈయన నాయకుడుగా ఎదిగినప్పటి నుంచి కూడా సాయం కోరి తన ఇంటి గడప తొక్కిన వారు ఎవరూ కూడా నిరాశతో వెనుతిరిగినటువంటి దాఖలాలే లేవు. ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా నిరంతరం కూడా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. ఎమ్మెల్యే అనే పదవి ఆయనకి ఒక అలంకారం మాత్రమే. దీన్ని బట్టి చూస్తుంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు అంటే ఒక మంచి నాయకుల్ని కోల్పోయారు. తమకి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక, వారి కష్టాలని ఎవరు తీరుస్తారో తెలియక, అసలు ప్రజలనే పట్టించుకొని నాయకుల మధ్య తడి ఆరిపోయినటువంటి కళ్ళతో ఎదురు చూసినటువంటి ప్రజలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చింతమనేని లాంటి నాయకులు మళ్ళీ అధికారంతో ప్రజల మధ్యకి రావడంతో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినటువంటి ప్రజలకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని ప్రజలు అంటున్నారు. నిజంగానే నేటి తరం యువత ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వారందరూ కూడా నాయకుడంటే ఎలా ఉండాలి, ప్రజలకి ఏ విధంగా అండగా ఉండాలి అనే విషయాల్ని చింతమనేని ప్రభాకర్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.